ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ కరిష్మాస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటని నా కొలీగ్ ఆఫీస్లో అడిగితే ఏం లేవని చెప్పాను. సో తనైతే షిరిడికి పోదామా, నాకు మొక్కుంది అన్నాడు. సరే చలో అని స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ 4కి లేచి రెడీ అయ్యి 5 AM స్టార్ట్ అయ్యాము. సిటీ దాటి హైవే మీదకి వచ్చేసరికి తెల్లారిపోయింది. పూణే నుండి షిరిడీకి అప్రాక్స్గా 180 కిలోమీటర్స్. మేము కార్లో స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్గా ఇంకో 50 కిలోమీటర్స్ ఉందనగా షిరిడీకి ఒక ఊరిలో పోహా ఫేమస్ అని చెప్పాడు నా ఫ్రెండ్. ఈ షాప్ ఎగ్జాక్ట్గా సంగంనేర్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ పోహా ప్లేట్ 30 రూపీస్. ప్లేట్ నిండా ఇచ్చారు. మిక్స్చర్, ఆనియన్స్ పైన వేసి ఒక నిమ్మకాయ ముక్క ఇచ్చారు. నిమ్మకాయ పిండుకొని తింటే అందులో సూపర్గా ఉంటుందని చెప్పాడు నా ఫ్రెండు. వాడు చెప్పినట్టే నిమ్మకాయ పిండుకొని తింటే అబ్బా ఏముందో తెలుసా టేస్ట్ ఈ పోహా. ఇంకా ఈ షాప్లో ఇద్దరే ఉన్నారు చూసుకోను. ఒక అతను పోహా చేస్తుంటే ఇంకో అతను చేసిన పోహాని అమ్ముతున్నాడు. నేను నా ఫ్రెండ్ పోహా తినేసి ఇంకా స్టార్ట్ చేశాము మళ్ళీ మా జర్నీని షిరిడీకి. ఫైనల్లీ షిరిడీకి రీచ్ అయిపోయాము. ఇంకా కార్ పార్కింగ్ కోసం వెతుకుతూ ఉంటే గుర్రపు జట్కా బండి కనబడింది దారి మధ్యలో. కార్ పార్క్ చేసి ఇంకా దర్శనానికని బై వాక్ బయలుదేరాము. దారి మధ్యలో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అన్నింట్లోనూ సాయిబాబా విగ్రహాలే ఉన్నాయి. ఇంకా ఆ షాప్స్ని చూసుకుంటూ ఎంట్రన్స్ కోసం వెతుకుతూ ఉన్నాము. ఇంతలో వే టు దర్శన్ అని బోర్డ్ కనిపించింది. దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోయాము. మేము వచ్చిన రోజు వీకెండ్ కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక్కడ ఫ్రీ దర్శనం అండ్ స్పెషల్ దర్శనము ఉన్నాయి. ఫ్రీ దర్శనం అయితే 2 to 3 అవర్స్ పడుతుంది. స్పెషల్ దర్శనం బిలో 1 అవర్లో అయిపోతుంది. మాకైతే 30 మినిట్స్లోనే అయిపోయింది. దర్శనం అయిపోయాక ఇంకా బయటికి వచ్చేసే దగ్గర ఫ్రీ అన్నదానం టికెట్స్ అండ్ ప్రసాదం ఇచ్చారు. ఇంకా నా కొలీగ్కి లడ్డు ప్రసాదం కావాలంటే లడ్డు కౌంటర్ దగ్గరికి వచ్చాము. తను లడ్డు ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా మేము మా మొబైల్స్ అండ్ చెప్పల్స్ ఫ్రీ కౌంటర్ స్టాండ్లో పెట్టాము. సో వాటిని తీసుకుని అక్కడికి వచ్చాము. షిరిడీలో దర్శనంకి మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్. సో వాటిని ఫ్రీ కౌంటర్స్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి. ఇంకా చెప్పులు అండ్ మొబైల్ ఫోన్ తీసుకొని దర్శనం అప్పుడు ఇచ్చారు కదా ఫ్రీ అన్నదానం టికెట్స్, ఆ అన్నదానం ప్లేస్ కోసం వెతకడం స్టార్ట్ చేశాము. మా ఫ్రెండ్ ఒక 2 లడ్డూస్ కొన్నాడు అండ్ ఇంకో 2 ప్యాకెట్స్ ఫ్రీ ప్రసాదం దర్శనం అప్పుడు ఇచ్చారు. మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అడిగారంట ప్రసాదం తీసుకొని రా అని. అందుకే తను ఎక్స్ట్రా ప్రసాదం కొనుక్కున్నాడు. ఈరోజు సాయిబాబాని ఇలా అలంకరించారు. ఈ షిరిడీలో సాయిబాబా తిరిగిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. బట్ మేము పోలేదు చూడడానికి. నా ఫ్రెండ్ది నాసిక్. ఈ షిరిడీ నుండి 70 కిలోమీటర్సే అంట వాళ్ళ హౌసు. అలా ఫ్రీ అన్నదానం ఎక్కడ పెడతారు అని వెతుకుతూ వెళ్తూ ఉంటే దారి మధ్యలో రోడ్డు మీద బొమ్మలు పెట్టుకొని అమ్ముతున్నారు. అదే మన సైడ్ జాతరలలో అమ్ముతుంటారుగా అలానే. ఒక షాప్లో మాకు ఓన్లీ సాయిబాబా ఐడియల్స్ మాత్రమే కనబడ్డాయి. అందులో ఒక సాయిబాబా ఐడియల్ అయితే భలే ఉంది. ఎట్టకేలకు మాకు ఫ్రీ అన్నదానం పెట్టే ప్లేస్ కనబడింది. అదే శ్రీ సాయి ప్రసాదాలయ. ఇక్కడ కూడా ఫ్రీ అన్నదానం అండ్ స్పెషల్ అన్నదానం ఉన్నాయి. స్పెషల్ అన్నదానం అయితే 50 రూపీస్. మేమైతే ఫ్రీ అన్నదానంకే వెళ్ళాము. ఎంట్రన్స్లో అయితే సాయిబాబా స్టాచ్యూ పెద్దది పెట్టి ఉన్నారు. సాయిబాబా పెద్ద పాత్రలో ప్రసాదం చేస్తున్నట్లుగా భక్తులందరూ ఆ ప్లేస్ దగ్గర ఫొటోస్ బాగా దిగుతున్నారు. మేము అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. ప్రసాదాలయంలోకి ఎంటర్ అయ్యాము. అయ్య బాబోయ్ ఎంత పెద్దదిగా ఉందంటే ఎట్ ఏ టైం థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కూర్చొని తినొచ్చు. ఫ్రీ అన్నదానంలో ఏమేమి పెట్టారంటే 2 రోటీ అండ్ ఆ రోటీలోకి ఒక కర్రీ, రైస్, సాంబార్ అండ్ ఒక నట్స్ కర్రీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎన్నిసార్లైనా పెట్టించుకొని తినొచ్చు. ఫ్రీ అన్నదానానికి అండ్ స్పెషల్ అన్నదానానికి డిఫరెన్స్ ఏంటంటే స్పెషల్ అన్నదానంలో ఒక స్వీటు అండ్ అప్పడం ఇస్తారు అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంటారు. ఇంకా మా షిరిడి యాత్ర ముగిసింది. లాస్ట్లో కొన్ని ప్లేసెస్లో పిక్స్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ వీడియో అంతా నేనే షూట్ చేశాను. ఇంకా లాస్ట్లో నా ఫ్రెండ్ ట్రిప్ క్లైమాక్స్కి వచ్చేసింది. నేను షూట్ చేస్తానురా, వీడియోలో నువ్వు ఉండాలిగా అన్నాడు. రిటర్న్ జర్నీలో నేను తీసుకున్నాను డ్రైవింగ్. ఇంకా వాడు రెస్ట్ తీసుకున్నాడు.